ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే ఏదో టాస్క్లు పెడతారు, సెలెక్ట్ చేస్తారు, లోపల పంపిస్తారని. కానీ 10 ఎపిసోడ్స్ అయిపోయింది, టాస్క్ల మీద టాస్క్లు, అంతా క్లమ్జీగా ఏదో బిగ్ బాసే మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది. అంటే మెయిన్ బిగ్ బాస్ కంటే కూడా ఇదే సోద ఎక్కువ అయిపోయింది అన్నట్టుగా కొందరు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే వీళ్ళు ఎవరు తెలియదు కదా ఎవరికి, ఆడియన్స్ కి డైరెక్ట్ పంపించేస్తే కాంపిటీషన్ ఉంటారు కదా. అంటే వాళ్ళు బేసిక్ ఏంటంటే ఇది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు కామన్ పీపుల్ అనేది ఎవరికి తెలీదు. ఈ పర్సన్ని జనాలకు తీసుకెళ్ళాక స్ట్రాంగ్గా ఉంటాడు కదా ఇతను, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు సో ఎన్స్ పర్సన్ అని. ఇతను లోపలికి వెళ్ళిపోయాక ఎంత మంచి సెలబ్రేట్ అయినా సరే ఇక్కడ ఆల్రెడీ చూసేసాడు కదా, ఇక్కడ దాటడం కష్టం అవుతుంది. అప్పుడు వీళ్ళ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అన్ని తెలిసేసి ఉంటాయి ఆడియన్స్కి. వీళ్ళని ఆల్రెడీ చూసి ఉంటారు, వాళ్ళకి తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఆల్రెడీ 15 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ అయినాయి కదా, ఆల్రెడీ చూసి ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏంటి, వీళ్ళు ఎట్లా ఆడతారు ఏంటి అని తెలిసిపోయింది ఆల్రెడీ. కానీ ఇక్కడ తెలియదు కదా, ఇంకా వీళ్ళకి ప్రాబ్లం అంతే. జడ్జెస్ సరిగా స్పందించట్లేదు, సరిగా లేదు వాళ్ళ జడ్జ్మెంట్ అని చెప్పేసి బయట కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే సరే వాళ్ళు చెప్పిన పాయింట్ ఏమో నాకు కొంచెము రైటే అనిపించింది. ఫాలోవర్స్ ఎక్కువనే ఉన్నారు కదా నాకు, లేరని కాదు. దాని మీద నీకు ఇది కరెక్ట్ కాదు, ఇది అంటే ఈ కేటగిరీ కింద కరెక్ట్ కాదు, నెక్స్ట్ ట్రై అయ్యి అని చెప్పేసారు. సరేలే ఓకే అని చెప్పి నేను నార్మల్ తీసేసుకున్నాను, నేను అంతే, దాని గురించి పట్టించుకోలేదు. నర్సయ్య తాత తెలుసు కదా, అవును, అతను వచ్చి బయటికి నన్ను ఊరోడు అని చెప్పేసి తీసేశారు, ఇలాంటివన్నీ కొన్ని అంటున్నారు. అంటే నిజంగా జడ్జెస్ ఆ వేలో ఉన్నారా? కామన్ పీపుల్ అని చీప్ గా చూడడం అట్లా ఏం లేదు. అతను అంటే బేసిక్గా అక్కడ వేరే వాళ్ళది మనకు అది టెలికాస్ట్ చూసి